ఏపీలోని మునుపటి వైసీపీ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టింది. విత్తనాల సబ్సిడీ ఇవ్వకుండా ముంచేసింది. ఇప్పుడు ఏకంగా ఏపీ సీడ్స్ వారి కార్యాలయాలను తాకట్టు పెట్టేశారని తెలియడంతో అందరూ లబోదిబోమనే పరిస్థితి వచ్చేసింది. ప్రతి ఏటా ఖరీఫ్ రబీ సీజన్లలో రైతులకు సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆస్తులను వైసీపీ పాలకులు తాకట్టు పెట్టారు. ఏపీ సీడ్స్ కు చెల్లించాల్సిన సబ్సిడీ సొమ్ము జమ చేయకపోగా అనంతపురంలోని 5 ఎకరాలతో పాటు రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల ఉన్న ఆస్తులను విజయవాడలోని పలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టినట్లు సమాచారం. గత పాలకులు చేసిన నిర్వాకంతో ప్రతి నెల ఏపీ సీడ్స్ తరపున బ్యాంకులకు వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. వచ్చే ఖరీఫ్ లో విత్తన సరఫరాపై దీని ప్రభావం పడుతోందని చెప్తున్నారు. రైతులకు ప్రతి ఏడాది సబ్సిడీ విత్తనాలు సరఫరా చేసే ఏపీ సీడ్స్ దివాలా బాటలో పయనిస్తోంది. దాని ఆస్తులను ఇప్పటికే గత పాలకులు తనఖా పెట్టేశారు. ప్రతి ఏడాది ఖరీఫ్ రబీ సీజన్లలో ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకు ఏపీ సీడ్స్ సంస్థ ద్వారా వేరుశెనగ, అంతర పంటల విత్తనాలు, పప్పుశెనగ విత్తనాలను సబ్సిడీతో సరఫరా చేస్తున్నారు. విత్తన పంపిణీ తర్వాత ఆ సంస్థకు సబ్సిడీ సొమ్మును ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా ప్రతి ఏడాది ఈ ప్రక్రియ సజావుగానే సాగుతూ వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందుకు విరుద్ధంగా వ్యవహారం నడిచింది. గత పాలకులు చేసిన పాపం ఏపీ సీడ్స్ సంస్థ పాలిట శాపంగా మారింది. గత ప్రభుత్వం ఆ సంస్థకు సబ్సిడీ సొమ్ము చెల్లించలేదు. బకాయి డబ్బులు చెల్లిస్తే తప్ప వచ్చే ఖరీఫ్ లో వేరుశెనగ, ఇతర విత్తనాలు సరఫరా చేసే పరిస్థితే లేదని సమాచారం. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 5 ఏళ్లలో ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ కింద 470 కోట్ల రూపాయలు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ప్రస్తుతం ఇవ్వాల్సిన దానితో కలుపుకుంటే 564 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అందులో 2024-25 సంవత్సరానికి సంబంధించి 94 కోట్ల 30 లక్షలు బకాయి ఉన్నారు. వైసీపీ సర్కార్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 1312 కోట్లకు పైగా సబ్సిడీ బకాయి ఉన్నారు. పైగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఆ సంస్థ ఆస్తులను విజయవాడలోని పలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు. అనంతపురం జిల్లా కేంద్రం సమీపంలోని చిన్నయ్య నగర్ వద్ద 5 ఎకరాలలో ఏపీ సీడ్స్ కార్యాలయంతో పాటు గోదాంలు ఉన్నాయి. ఇతర జిల్లాల ఆస్తులతో పాటు అనంతలోని 5 ఎకరాల ఆ సంస్థ ఆస్తిని గత ప్రభుత్వ హయాంలో బ్యాంకులో తనఖా పెట్టారు. ఏపీ సీడ్స్ కు చెల్లించాల్సిన బకాయిలను కూటమి ప్రభుత్వం తక్షణమే చెల్లించేలా ప్రత్యేక చొరవ చూపాలని ఆ సంస్థ ఉద్యోగులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ప్రజలకు సంబంధించి ఆ ఆస్తులు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి సంబంధించిన డబ్బులు చెల్లిస్తున్న పరిస్థితి, వడ్డీ కోసం ఈరోజు అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది చాలా దుర్మార్గం. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న సుమారు 1300 కోట్ల రూపాయల పైగా బకాయిలు ఉన్నట్లు మాకు తెలిసినటువంటి పరిస్థితి. తక్షణం ఏపీ సీడ్స్ సంస్థను కాపాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఆ ప్రభుత్వానికి తగిన రీతిలో రైతాంగం బుద్ధి చెప్పి ఈరోజు అధికారంలోకి లేకోకుండా ప్రతిపక్షంలో 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టిన పరిస్థితి. ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వమైనా తక్షణం రైతులకు సంబంధించి ఏదైతే సబ్సిడీ బకాయిలు ఉన్నాయో ఏపీ సీడ్స్ సంబంధించి ఆ సబ్సిడీ సొమ్ము తక్షణం చెల్లించి ఏపీ సీడ్స్ సంస్థను కాపాడాలి. ఆ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకపోతే రాబోయేటువంటి ఖరీఫ్ రబీ సీజన్లలో రైతులకు సంబంధించిన విత్తనాలు సరఫరా అవుతాయా లేదా అని చెప్పేసి ఆందోళన రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 10 సంవత్సరం రాయలసీమ వ్యాప్తంగా కూడా సబ్సిడీకి సంబంధించిన వేరుశెనగ ప్రధానంగా సాగు చేసే అనంతపురం జిల్లాలో సబ్సిడీ ఇవ్వడం వల్ల రైతులు వేరుశెనగ పంట సాగు చేస్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖరీఫ్, రబీ 2 పంటలకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీ విత్తనాలన్నీ కూడా మరి ఇచ్చేవాళ్ళు. అట్లాంటి సీడ్ కార్పొరేషన్కి గత వైఎస్ఆర్ ప్రభుత్వం సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో 470 కోట్ల రూపాయలని బకాయి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా 67 కోట్ల రూపాయలను బకాయి పెట్టడం జరిగింది. దాని ద్వారా మొత్తం అంతా కూడా ఏపీ సీడ్ కార్పొరేషన్కి సంబంధించి ఇవాళ బకాయిలు ఇవ్వలేకపోవడం వల్ల మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఎవరో తనఖా పెట్టే పరిస్థితికి వచ్చింది. 2022లో దాదాపు 550 కోట్ల రూపాయలకు బ్యాంకుల్లో తనఖా పెడితే దానికి సంబంధించి ప్రతి నెల కూడా
9.5 కోట్ల రూపాయలు వడ్డీనే చెల్లిస్తూ ఉన్నారు. ఇప్పటికి అది దాదాపు 250 కోట్ల రూపాయలు అయింది. అంటే ఇవాళ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి? ఇవాళ మొత్తం అంతా కూడా కార్పొరేషన్ ద్వారా, ఏపీ సీడ్ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీకి ఇచ్చే అమౌంట్ను కూడా ఈ ప్రభుత్వాలు ఇవ్వలేదంటే బయటికి పేరుకు మాత్రమే రైతు ప్రభుత్వాలని చెప్పి ఇవాళ ఆ యొక్క అమౌంట్ని ఆ యొక్క కార్పొరేషన్లు ఇవ్వకపోతే ఆ కార్పొరేషన్లు ఏ విధంగా మనుగడ సాధించాలి? ప్రభుత్వం స్పందించకపోతే విత్తనాలు లేక తాము నిండా మునిగే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.